ఒకానొక గ్రామంలో రఘు అనే ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, అలాగే స్వార్థపరుడు కూడా. ఒకరోజు రఘు తన ఎడ్ల బండిపై పక్క ఊరికి వెళ్తుండగా దారిలో ఒక ముసలివాడు స్పృహ తప్పి పడి ఉండడం చూశాడు. ఆ ముసలివాడి పక్కనే ఒక చిన్న మూట కూడా ఉంది. రఘు అటు ఇటు చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ ముసలివాడిని కాపాడడం మానేసి ఆ బంగారు మూటను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. ముసలివాడు దాహంతో సరైన చికిత్స అందక అక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ ధనంతో రఘు చాలా ధనవంతుడయ్యాడు. అతని ఒక కొడుకు పుట్టాడు. కొడుకు అంటే రఘుకు చాలా ప్రాణం. కానీ ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉండేవాడు. రఘు తాను సంపాదించిన సంపదనంతా కొడుకు వైద్యం కోసం ఖర్చు చేశాడు. దేశంలోని గొప్ప వైద్యులందరినీ పిలిపించినా ఫలితం లేకపోయింది. రఘు ఒంటరిగా ఖాళీ ఇంట్లో ఖాళీ బంగారు పెట్టెల మధ్య కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. గోడపై ఆ ముసలివాడి నీడ కనిపిస్తూ ఉండేది. తను చేసిన తప్పును గుర్తు చేస్తూ ఉండేది. రఘు ప్రాయశ్చిత్తంతో గుడిలో మోకరిల్లి తాను దొంగిలించిన బంగారాన్ని అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. కర్మ అనేది ఒక వేటగాడు లాంటిది. అది మనం ఎక్కడ దాక్కున్నా ఎంతకాలం గడిచినా వెతుక్కుంటూ వచ్చి మరీ మన పనుల ఫలితాన్ని మనకు అందిస్తుంది. అందుకే మంచి చేయి మంచిని పొందు అన్నారు పెద్దలు.